గుర్తిస్తున్నాడല്ലോ చెప్పడానికి ఆడికి ఎంత సార్ ఎంత ఇస్తావు 200 ఇచ్చు సార్ 200 ఇచ్చు సార్ మళ్ళీ ఈడ నిలబడినావు ఆడ నిలబడాలి కదా నేను ఇప్పుడే వచ్చినది సార్ అవునా ఏం పేరు పెద్ద మంచి జయన్న సార్ జయన్న ఏం చేస్తుంటావు మాడి చెట్లు పట్టుకున్నాం సార్ మాడి చెట్లు వ్యాపారం చేస్తాం మాడి చెట్లు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి దర్శని అవు వస్తున్నారా కర్నూలా నీళ్ళు ఇడిచిపెట్టు నొక్కనవాడా హలో సీట్ బెల్ట్ వేసుకో ఇది మోగుతూ ఉంటది అందుకే ఆపినది సార్ అట్ట కాదు నా లెక్క మెడకి వేసి చుట్టూ చుట్టూ వస్తుంది అవతల నుంచి చుట్టాలి అట్ట కాదు ఇవతల నుంచి ఇవతల వెనకలు కూర్చుంటారు కదా వెనకలు కూర్చుంటారు కదా ఇప్పుడు ఊకే కదా మనది ఎవరు సార్ మాది అనంతపూర్ మీది మాది కొంగనపాడు ఇక్కడ ఎల్లుర్తి దగ్గర అవునా మాడతోడ పట్టినా ఇక్కడ మాడతోడ పోతున్నా అవునా సరే ఇంత సమస్య వచ్చి పడింది కదా ఏం సమస్య సార్ ఇప్పుడు ఏం జరిగిందంటే నేను నా ఫ్రెండ్ మంద అవుతుంటే ఏం జరిగిందంటే అనుకోకుండా వాడికి నా మీద కోపం వాడు నేను ఫ్రెండ్సే ఇప్పుడు వాడిని గర్ల్ ఫ్రెండ్ నన్ను చూస్తుంది నాకు అట్లా ఇచ్చావు నా ఫ్రెండ్ లవర్ కాబట్టి నేను అట్లా చూడలే ఆ అమ్మాయి నన్ను అట్లా చూస్తుంది నువ్వు చూడలేక చూస్తుంది నువ్వు చూడలేక చూస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి వీడికి చాడీ లెక్కిచ్చింది అంటే నేను చెప్పేసా నా ఫ్రెండ్కి నువ్వు ఇట్లా చేసినావు నా మీద కన్నేసినావు అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ముందు వీనికి చెప్పేసింది వాడు నాకు మందు మందానికి అని పిలిచేసి నాతో కొట్లా అంటుంటాడు నేను ఇంకా మందులో ఉన్నాను కాబట్టి నేను కొట్టినాను ఇప్పుడు వాడు షీషా తీసుకున్నాడు నేను నన్ను ఎక్కడ తగులుతాడో నన్ను చెప్పేసి రోడ్డు పక్కన తాగుతుంది రోడ్డు మీద ఉరుకుతున్నా నేను ఎట్లా పోతున్నా లేదో వాడు నా వెనుకలు వస్తున్నాడు ఆయిచర్ కొట్టేసింది చిడిపిచ్చాడు అయిపోయినాడు దాంట్లో నా తప్పేమని ఉందే తప్పేం లేదు నువ్వు కొడదు దానికి వచ్చాడు ఉరికినావు నీ ఎప్పుడు వాడికి వచ్చినా అట్లా కొట్టింది నేను లేదు అది కానీ ఆడపిల్ల నా మగదు లేదు
కానీ నా తప్పు లేకుండా వాడు చనిపోయాడు. అది కాకుండా వాడు నాకు రోజు కనిపిస్తుంటాడు. 2 నెలలు అవుతుంది. వాడు నాకు ఇంకా కనిపిస్తున్నాడు. ఎన్నికలో ఉన్నాడు వాడు. నాతో మాట్లాడరా అంటున్నాడు. ఇవెల్లా నాకు ఎట్లో అనిపిస్తుంటది. నాకు రాత్రి పూట నిద్ర రాదు సరిగ్గా. ఆడు నిన్ను చంపేంత వరకు వదలను అంటున్నాడు. నా ఒళ్ళో కూడా వస్తా అంటున్నాడు. వాడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి బండిని తీసుకొని పోయి ఆడన్న కంపల్లో దాంట్లో పాడేస్తుంటాడు. ముగ్గుండ్రా మీ మీదకి వస్తున్నావు అంటున్నాడు వాడు. మాట్లాడండి ఒకసారి వానితో. నా ఫ్రెండ్ వెనుకలో ఉన్నాడు, నాకు కనిపిస్తుంటాడు. ఒకసారి చెప్పు, ఈయన జోలికి రావాకని చెప్పండి. నవ్వు ఆపుకుంటున్నావు కదా. సార్ కాదు కదా వానికి సార్ ఎందుకు అంటున్నాడు అని. ఆయన జోలికి రావకు బాబు అని చెప్పండి. మీరు ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలా. చెప్పండి వాడిని నచ్చే చెప్పండి. రావకండి బాబు. అది యాక్సిడెంట్ ఎవరు చేసింది? చచ్చిపోయిన కారణం ఎవరు? అయితే రోడ్డు కదా, అదే చెప్పండి. అడుగు పోవకండి బాబు. వాడిని చంపింది ఎవరు? ఐశ్వరుడు. అదే చెప్పండి. వాడిని నమ్ముతలేడు, నేనే చంపించిన అంటున్నాడు వాడు. బాబు చెప్పండి. బాబు వానికి చెప్పండి, ఎవరు నువ్వు చనిపోయినకి కారణం ఎవరు అంటే వానికి ఇట్లా చూడు స్టీరింగ్ గురించి చూపిస్తున్నాడు. చెప్పండి ఆయనకి. అన్నా బాబు సార్ కాక రావకండి బాబు. మీరు ఐశ్వరుడు చంపినాడు, రావకండి. బాబు సార్ గుంజుతున్నాడల్లా బాబు. నువ్వు ఆపంటే బండి వాపు. చెప్తానే ఆపు. బండి ఆపు సార్. నువ్వు చెప్పుకోనికి బండి ఆపంటే ముందరా కూర్చున్నాను. బండి ఆపు. ఇప్పుడు వానికి కాదు వద్దా? వద్దు అని చెప్పండి. చెప్తాను బండి ఆపు. బండి ఖచ్చితంగా సరే నేను చెప్తాను. నేను చెప్తా కసి చెప్తా. సైడ్ కి ఆపుతా, రోడ్డు మీద వద్దు. చెప్తానే అంత కూడా సరే. ఇది తీసుకున్నావు. ఇది తీసుకున్నావు. చెప్తా. బయటకు వెళ్ళిస్తానంటే డోనర్స్ అని చెప్తారా? నేను చెప్తాను. చెప్పండి. చెప్తానే బండి. నువ్వు బండి ఆపు. ఇది ఆపు. ఇది తెలుసు. డోర్ ఓపెన్ చేయి. నేను చేస్తాను. ఇప్పుడు వాడు చెప్తేనే ఓపెన్ అవుతుంది. బాబు చెప్పండి. ఓ బాబు. సార్ 2 నిమిషాలు. సరే ఆపుతా. దింతా 2 మాటలు. ఇది తీసుకో. దిగిపో. ఓపెన్ చేసిన. ఇది 2 నిమిషాలు మాట్లాడు. 2 నిమిషాలు మాట్లాడు. పెద్ద మంచి 2 నిమిషాలు మాట్లాడు. యాదయ్యం లేదు, ఊకే తమాషా వేసినాను. 2 నిమిషాలు నిలబడు. నా దగ్గర యాదయ్యం లేదు, నీతో తమాషా వేసినాను.
పెద్ద మంచి నిజం చెప్తున్నా, తమాషా చేసిన నీతో. ఇట్లా గుర్తు తెలియని బండ్లలో ఎక్కకూడదు, టాక్సీ బస్సులోనే పోవాలి. ఇట్లా ఎక్కితే ఇది నిజమైతే ఏం చేస్తావు? అది సందేశం మెసేజ్ ఇస్తుంటా నేను, అంతే తప్ప నిన్ను ఎక్కడ తీసుకుపోతలేని యా దయ్యం లేదు, ఏం లేదు. నీతో అంతా నేను తమాషా చేసిన. సర్రా ఇది తీసుకో, ఇది గిఫ్ట్, వీళ్ళు పంపిస్తుంటారు గిఫ్ట్, ఇది ఒక్కటి తీసుకో. పెద్ద మంచి ఛార్జ్ ఇదో, నువ్వు తీసుకుంటే వెళ్ళిపోతా. సరే ఇట్లా నువ్వు కూడా చెప్పు, గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. ఒక్క మాట చెప్పు, వెళ్ళిపోతా. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దు అని చెప్పు. ఆవు 2 నిమిషాలు. A few moments later. ఈడ నిలబడు, ఈడ నిలబడు. ఇట్లాను గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అను, అంతే. బండ్లు ఎక్కొద్దండి, టాక్సీ బస్సులోనే వెళ్ళండి. ఈ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అన్న, ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్న, అంతే. ఏమవుతుందా ఒక్క ప్లీజ్ అన్న, చార్జ్ చేసుకో ప్లీజ్, అంతే. ఒక్క ఇది ఎక్కకూడదు కదన్న, ఎక్కితే ఇట్లాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటే ఏం చేస్తావు? నేను ఆపకుండా బ్లేడ్ తీయడము, ఇంజక్షన్ ఇంజక్షన్లు కూడా ఉంటాయి నా దగ్గర. ఇట్లాంటి ప్లాస్టిక్, ఇది ఇట్లాంటివి చూపిస్తే నువ్వు నిజంగా ఇంకా కంగారు పడతావు. అట్లా అని చెప్పేసి ఎక్కకూడదు అని చెప్పేసి నేను మెసేజ్ ఇస్తుంటాను. ఇది ఒక్కటి గిఫ్ట్ తీసుకుంటాను. వీళ్ళు ఒప్పుకోరన్నా, మళ్ళీ తిడతారని. ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా గిఫ్ట్ అంటారు. అట్లా అని చెప్పేసి నేను వెనకలికే వెళ్తున్నాను. ఒకవేళ రావాలంటే రావచ్చు. ఇడండా ఓకే, పెద్ద మంచి వెళ్ళొస్తాను. ఇంకోసారి మోసపోవద్దు, ఇంకో బండ్లు ఎక్కొద్దు, బస్సులోనే వెళ్ళు. సరేనా? ఓకే, బాయ్ చెప్పేసి. మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు. ఓకే గ్యాస్, చాలా కష్టపడి వీడియో అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఓకే గ్యాస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గ్యాస్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.